కడప జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దీన్ని 1958లో కాంగ్రెస్ 30,000 కోట్ల రూపాయలు మే 31వ తేదీ లోపల చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు అని మాకు బాగా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పీఆర్సీని అపాయింట్ చేయండి. 12వ పీఆర్సీని అపాయింట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మీరు అమరావతిలో ఖర్చులు పెడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు. మరి 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చింది ఆంధ్ర. ఆ సమయంలో కల్కత్ పెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చింది, ఇక్కడి నుంచి విశాఖపట్నం అన్నారు. ఈరోజు అమరావతి అని అంటున్నాడు మన రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ. మరి అమరావతి ఈరోజు అందరూ అనుకుంటున్నారు చంద్రావతి అని.